డాక్టర్ గారు, శీఘ్రస్ఖలనం సమస్యని అధిగమించడం ఎలా? శీఘ్రస్ఖలనం సమస్య చాలా కామన్ అండి. ప్రిమేచ్యూర్ ఇజాకులేషన్ అంటాం. ఈ ప్రిమేచ్యూర్ ఇజాకులేషన్ అనేది ఈ శీఘ్రస్ఖలన సమస్య అధిగమించాలంటే దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే మనసులో తెలియనిటి ఒక కంగారు ఉండొచ్చు, గాబరా ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, ఏదో ఒకటి యాంగ్జైటీ ఉంటుందండి. యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. లేదా మనసుని అదుపు చేసుకునే పరిస్థితి లేకపోవడం, అది కూడా యాంగ్జైటీ. మనసుని అదుపు చేసుకోగలిగితే శీఘ్రస్ఖలన సమస్య ఉండదు. అమ్మాయి కాస్త సెక్స్గా కాబట్టి చాలు వీడు రెచ్చిపోతాడు ఇమ్మీడియట్గా. అంతే, ఎప్పుడు రెచ్చిపోతాడో బ్రెయిన్లో స్టిమ్యులేషన్ వచ్చేస్తుంది, శుక్రకోశాలను స్టిమ్యులేట్ చేస్తుంది, వీర్యం బయటకు వచ్చేస్తుంది. అమ్మాయి ఎంత సెక్సీగా ఉన్నా, ఎంత రెచ్చగొడుతున్నా, ఒక పక్క రెచ్చిపోతూనే మనసుని అదుపులో ఉంచుకోగలగడం అప్పుడు శీఘ్రస్ఖలనం అవ్వదు. అమ్మాయి రెచ్చగొడితే వీడు రెచ్చిపోవాలి, ఫిజికల్గా. మెంటల్గా మాత్రం వాడు మనసుని కంట్రోల్ ఉంచుకోగలగాలి. నేను రెచ్చిపోతాను, అమ్మాయి రెచ్చగొడుతుంది ఇంకా రెచ్చిపోతాను, నేను ఇంకా అంతకు మించి నేను ధీటుగా జాబ్ ఇస్తాను, నేను కూడా ఆటలాడతాను అనుకుని వీరస్ఖలనం కాకుండా మాత్రం నిరోధించుకునేది ఒక పరిస్థితి డెవలప్ చేసుకోవాలి. కానీ కొంతమంది అలా మనసును నిగ్రహించుకోలేవుతారు. నిగ్రహం చేసుకోవడం అనేది కావాలి. ఎవరైతే మనసును నిగ్రహించుకునే శక్తి పొంది ఉంటారో, కలిగి ఉంటారో వాళ్ళు శీఘ్రస్ఖలనం కాకుండా చేస్తారు. దీనికే మాస్టర్స్ అండ్ జాన్సన్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ పెట్టారు. అది జాగ్రత్తగా అధ్యయనం చేస్తే 6 నుంచి 8 వారాల్లో 180 మంది మాత్రం ఆ నిగ్రహ శక్తిని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. నిగ్రహ శక్తి శీఘ్రస్ఖలనం జరగకుండా నిగ్రహించుకోగలుగుతారు. ఇటీవల కొన్ని మందులు కూడా వచ్చాయి, డాపాక్సిన్ అని. ఈ డాపాక్సిన్ స్పెసిఫిక్ ఫర్ ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్. అది వేస్తే శీఘ్రస్ఖలనం జరగకుండా ఆపుతుంది కొంతవరకు. అది వేసుకున్నా కొంతమందికి ఆగదనుకోండి, వేరే విషయం. అక్కడ అది కూడా 80% మందిలోనే రిజల్ట్ ఉంటుంది. సెక్స్లో పాల్గొన్న 2-3 గంటల ముందు డాపాక్సిన్ 30 mg కానీ 60 mg టాబ్లెట్ కానీ వేసుకుంటే కొంతసేపు లాగించగలుగుతారు. అందరూ కాదు, కొంతమంది లాగిస్తారు. దానికంటే న్యాచురల్గా మనసుని నిగ్రహించుకునే శక్తిని ఎవరు డెవలప్ చేసుకోవడం మంచిది. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, స్క్వీజ్ టెక్నిక్, అలాగే ఆర్ట్ ఆఫ్ సెక్స్ వీరస్ఖలనం త్వరగా అవ్వకుండా నిగ్రహించే ఆర్ట్ ఆఫ్ సెక్స్ని డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే శీఘ్రస్ఖలనం సమస్యని అధిగమించడం ఏమాత్రం సమస్య కాదు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.